ఓం నమో భగవతే వాసుదేవాయ. బలి చక్రవర్తి దారపోయగానే ఆ చిన్ని వామనుడు ఒక్కసారిగా పెరగడం మొదలుపెట్టాడు. ఆకాశాన్ని దాటి బ్రహ్మాండమంత విస్తరించి త్రివిక్రమ రూపాన్ని దాల్చాడు. 1 అడుగుతో భూమినంతటినీ కొలిచాడు. 2 అడుగుతో ఆకాశాన్ని, అంతరిక్షాన్ని ఆక్రమించాడు. ఇక 3వ అడుగు వేయడానికి చోటు ఎక్కడా అని స్వామి అడక్క బలి చక్రవర్తి తన అహంకారం నశించి భక్తితో తల వంచాడు. దేవా, నా దగ్గర ఉన్నదంతా నీదే. 2 అడుగులతో నా రాజ్యాన్ని తీసుకున్నావు. ఈ 3వ అడుగు నా తల మీద ఉంచు అని ప్రార్థించాడు. బలి త్యాగానికి, సత్యసంధతకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు తన పాదాన్ని బలితలపై ఉంచి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. బలిని పాతాళ లోకానికి రాజును చేసి తానే స్వయంగా అతని కోటకి కావలిగా ఉంటానని వరమిచ్చాడు. అహంకారంతో మొదలైన బలి ప్రస్థానం ఆత్మార్పణతో ముగిసింది. కాని సత్యం మరియు ధర్మం కోసం భగవంతుడు ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు. రాబోయే కాలంలో అధర్మం పెరిగిపోయినప్పుడు పరశురాముడిగా ఆయన ఏం చేయబోతున్నాడు? తరువాతి ఎపిసోడ్లో పరశురామ అవతారం, దుష్ట శిక్షణ గురించి తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.